సంక్రాంతి పండుగ నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల హైవేలపై ప్లాజాల వద్ద వాహనాల రద్దీ పెరిగింది. హైదరాబాద్ నుంచి జనం సొంతూరి బాట పట్టడంతో బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు ఎక్కడికక్కడ కిక్కిరిసిపోయాయి. ప్రయాణికుల రద్దీ దృష్ట్యా రవాణా అధికారులు ప్రత్యేక ఏర్పాట్లపై ఫోకస్ పెట్టారు. అటు హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపై గల పంతంగి కొర్లపాడు టోల్ ప్లాజాల వద్ద వాహనాలు బారులు తీరాయి. ట్రాఫిక్ నియంత్రణపై దృష్టి సారించారు అధికారులు. అలాగే ట్రాఫిక్ కు అంతరాయం కలగకుండా ఫాస్టాగ్ తప్పనిసరి చేస్తూ పలు సూచనలు చేస్తున్నారు. ఇక నల్గొండ జిల్లాలో హైదరాబాద్ విజయవాడ హైవే కొర్లపాడు టోల్ ప్లాజా వద్ద భారీగా వాహనాల రద్దీ నెలకొంది. దీంతో ఫాస్టాగ్ వద్ద తొందరగా వాహనాలు పోవడానికి వీలుగా హ్యాండ్ లీడర్ సౌకర్యం అందుబాటులో ఉంచారు అధికారులు. రోజుకి సుమారుగా 30,000 వాహనాలు ఈ ప్లాజా మీదుగా వెళ్తుండగా సంక్రాంతి పండుగ సందర్భంగా ఆ సంఖ్య 50,000 నుంచి 60,000 వరకు పెరిగే అవకాశం ఉందంటున్నారు. హైదరాబాద్ విజయవాడ హైవేపై గల పంతంగి టోల్ ప్లాజా వద్ద వాహనాలు బారులు తీరాయి. సంక్రాంతి పండుగ సందర్భంగా హైదరాబాద్ సహా జిల్లాల నుంచి ఏపీకి జనం పోటెత్తి వెళ్తుండటంతో యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం పంతంగి టోల్ ప్లాజా వద్ద వాహనాల రద్దీ అధికంగా ఉంది. టోల్ గేట్ల వద్ద భారీగా ట్రాఫిక్ జామ్ కావడంతో అధికారులు చర్యలు కొనసాగుతున్నాయి. సంక్రాంతి పండుగ సందర్భంగా ప్రయాణికుల రద్దీపై ఫోకస్ పెట్టింది తెలంగాణ ఆర్టీసీ. సీసీ కెమెరాల ద్వారా ఎప్పటికప్పుడు పర్యవేక్షించేందుకు గాను హైదరాబాద్లో 36 కెమెరాలను ఏర్పాటు చేసింది. ప్రధాన ట్రాఫిక్ పాయింట్లైన ఉప్పల్, ఎల్బీ నగర్, ఆరంగర్లో ఈ కెమెరాలు ఏర్పాటు చేశారు. వాటిని బస్ భవన్లో కమాండ్ కంట్రోల్ సెంటర్కు అనుసంధానం చేసినట్టు తెలిపారు. సీసీటీవీల పర్యవేక్షణ ద్వారా రద్దీ ఎక్కువగా ఉండే స్పెషల్ బస్సులను ఏర్పాటు చేస్తామన్నారు. ప్రయాణికుల రద్దీ దృష్ట్యా పలు ప్రాంతాల బస్టాపుల్లో టెంట్లు, కుర్చీలు, పబ్లిక్ కార్ సిస్టమ్, తాగునీరు, మొబైల్ టాయిలెట్ వంటి సదుపాయాలను కల్పించినట్టు తెలిపారు ఆర్టీసీ అధికారులు. ఇక మహాలక్ష్మి పథకంలో భాగంగా ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉండే అవకాశం ఉండడంతో ఈ నిర్ణయాలు తీసుకున్నామని వెల్లడించారు.